అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. తెలంగాణలో తొలి విడత పంచాయతీ ఎన్నికల నామినేషన్లు మరో గంటలో ముగియనున్నాయి. ఆఖరి రోజు భారీగా నామినేషన్లు దాఖలవుతున్నాయి. తొలి విడతలో 4,236 సర్పంచ్, 37,440 వార్డులకు ఎన్నికలు జరుగుతున్నాయి. నిన్నటి వరకు సర్పంచ్ పోస్టులకు 8,198 నామినేషన్లు, వార్డు పదవులకు 11,502 నామినేషన్లు దాఖలయ్యాయి. కొన్ని చోట్ల సర్పంచ్ పదవులు, వార్డులకు స్వచ్ఛందంగా ఏకగ్రీవం కాగా మరికొన్ని చోట్ల వేలంపాట వేసి మరీ ఏకగ్రీవం చేశారు. దీనిపై మరిన్ని అప్డేట్స్ చీఫ్ న్యూస్ కోఆర్డినేటర్ రాధాకృష్ణ లైవ్ లో అందిస్తారు. రాధాకృష్ణ. గుడ్ ఈవినింగ్ వైశాలి. మొత్తంగా కూడా తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా కోలాహలం నెలకొంది. సో పెద్ద ఎత్తున పంచాయతీలో ఎన్నికల సందడి నెలకొందని చెప్పవచ్చు. సో మొదటి విడత స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి సర్పంచ్ ఎన్నికలు మొదటి విడతగా డిసెంబర్ 11వ తేదీన జరగబోతున్నాయి. దీనికి సంబంధించి నామినేషన్లకు ఈ రోజు చివరి తేదీ. సో మరి ఒక కొద్ది క్షణాల్లోనే ఈ యొక్క నామినేషన్ సంబంధించి పూర్తి స్థాయి గడువు ముగుస్తోంది. ఈలోపు ఇప్పుడు మనకి దాదాపుగా ఓవరాల్ గా మొదటి విడతలో 4,236 స్థానాలకు గాను సర్పంచ్ కి సంబంధించి ఒక నామినేషన్లు వేయబోతున్నారు. అదే సందర్భంలో 37,440కి సంబంధించి వార్డులకు కూడా నామినేషన్ దాఖలు చేయబోతున్నారు. సో ఓవరాల్ గా ఈ రోజు మొదటి విడత జరిగే సర్పంచ్ ఎన్నికలకు, వార్డు ఎన్నికలకు సంబంధించి నామినేషన్ల గడువు మూస్తోంది. సో ఇప్పుడు ప్రస్తుతం మనకు ఉన్న సమాచారం ప్రకారం యాజ్ ఆఫ్ నౌ ఇప్పటి వరకు కూడా సుమారు 8,490 పైగా నామినేషన్లు సర్పంచ్ కి సంబంధించి నామినేషన్లు దాఖలయ్యాయి. అదే సందర్భంలో 11,610 పైగా నామినేషన్లు ఈ వార్డు మెంబర్లకు ఈ నామినేషన్ దాఖలయ్యి. సో చాలా మంది, ఎందుకంటే దాదాపుగా ఈ తెలంగాణలో సర్పంచ్ ఎన్నికలకు సంబంధించి గడువు ముగిసి 20 నెలలు అయిపోయింది. 20 నెలల తర్వాత ఎన్నికలు జరుగుతుండటంతో గ్రామ పంచాయతీలో ఒక సందడి నెలకొంది. సో దాదాపుగా 20 నెలలకు పైగా కూడా ఆ యొక్క గ్రామ పంచాయతీల గడువు ముగిసి ప్రత్యేక అధికారుల పాలన ఉంది. ఆ ప్రత్యేక అధికారుల పాలన కూడా మొత్తంగా కూడా అభివృద్ధి కుంటిపడడం, కనీస వసతులు ఏదైతే ఆ గ్రామ పంచాయతీలకు సంబంధించి వీధి దీపాల నిర్వహణ కావచ్చు, అదేవిధంగా పారిశుద్ధ నిర్వహణ కావచ్చు, అక్కడ ఉన్నటువంటి గ్రామ పంచాయతీలో కనీస వసతులు ఏర్పాటు చేయలేని పరిస్థితి. ఎందుకంటే ఆ సర్పంచ్ ఉన్నంతకాలం సర్పంచ్ బాధ్యుడిగా ఉండి ఆ గ్రామంలో గ్రామ పంచాయతీ సంబంధించి ఏదైనా ఉంటే కార్యక్రమాలు అభివృద్ధి కావచ్చు, ఇతరత్ర సమస్యలకు సంబంధించి సర్పంచ్ గా బాధ్యులు ఉండేవారు. కానీ ఎప్పుడైతే గడువు ముగిసింది 2024 ఫిబ్రవరిలో సర్పంచ్ల పదవి కాలం ముగిసింది. ఆ తర్వాత ప్రత్యేక అధికారుల పాలన ఉంది. సో అప్పటి నుంచి కూడా ఈ యొక్క ఎన్నికల ప్రక్రియ వివిధ కారణాలతో ఆలస్యం అవుతూ వస్తుంది. సో మొదటగా అప్పుడు స్థానిక ఏదైతే అసెంబ్లీ ఎన్నికల సందర్భంలో ఎన్నికలు అయిపోయిన ఎన్నికలు ఉండే, సో ఆ తర్వాత కొంత ఆలస్యం అయితే వచ్చింది. నెక్స్ట్ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పూర్తి స్థాయిలో ఈ యొక్క సర్పంచ్ ఎన్నికల, స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని డిసైడ్ అయినప్పటికీ కొంత మధ్య ఉన్నటువంటి అవాంతరాల నేపథ్యంలో ఆలస్యమైంది. అయితే మొన్నట రీసెంట్ గా రాష్ట్ర ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం కులగణన చేపట్టింది. సో కులగణన చేపట్టిన తర్వాత అక్కడ ఒక డిమాండ్ తెరపైకి తీసుకొచ్చింది. సో బీసీలకు 42% రిజర్వేషన్ అమలు చేయాలి. ఏదైతే ఆ గతంలో అసెంబ్లీ ఎన్నికల ముందు కామారెడ్డి డిక్లరేషన్ దగ్గర కాంగ్రెస్ సభ నిర్వహించిన సందర్భంలో బీసీలకు 42% రిజర్వేషన్ కల్పిస్తామని చెప్పేసి కాంగ్రెస్ ప్రభుత్వం ఆ బీసీలకు హామీ ఇచ్చింది. ఆ దాంట్లో భాగంగానే కులగణన చేపట్టింది. కులగణన ముగిసిన తర్వాత ఈ యొక్క బీసీలకు 42% విద్య, ఉద్యోగం, ఉపాధి, రాజకీయ అంశాల్లో 42% రిజర్వేషన్ కల్పిస్తామని చెప్పేసి అసెంబ్లీలో బిల్లును చేపట్టింది. సో బిల్లు ప్రవేశపెట్టి బిల్లుకు ఆమోదించబడ్డది. తర్వాత ఆ కేంద్రం వద్ద ప్రస్తుతం ఆ బిల్లు పెండింగ్ ఉంది. ఆ తర్వాత స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 40% రిజర్వేషన్ అమలు చేయాలని భావించినప్పటికీ ఆ తర్వాత ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం కేంద్రం వద్ద, అదేవిధంగా గవర్నర్ వద్ద పెండింగ్ ఉన్నటువంటి ఆర్డినెన్స్ కారణంగా ప్రత్యేకంగా జీవో నంబర్ 9 తీసుకొచ్చింది. సో జీవో నంబర్ 9 ద్వారా స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్ కల్పించాలని నిర్ణయించింది. సో ఆ రకంగానే జీవో జారీ చేయడం, ఆ తర్వాత ఎన్నికల నిర్వహణ కోసం రాష్ట్ర ఎన్నికల సంఘం కూడా సిద్ధమైంది. కానీ ఉన్నటువంటి షెడ్యూల్ జారీ చేయగానే ఆ సంబంధించి మొత్తం జీవో నంబర్ 9కి సంబంధించి బీసీలకు 42% బీసీ సంక్షేమ శాఖ జారీ చేసిన జీవో పైన కొంతమంది బుట్టంగారి మాధవరెడ్డి హైకోర్టుకు వెళ్లడం, హైకోర్టులో దానిపై వాదోపనలు
జరగడం ఆ సందర్భంలో గతంలో కేంద్రం సంబంధించి అదేవిధంగా సుప్రీంకోర్టు దేశ అత్యున్నత న్యాయ సుప్రీంకోర్టు కొంత నిర్దిష్టమైన సూచనలు సలహాలు చేసింది, ఆదేశాలు కూడా ఉన్నాయి. ఎందుకంటే మొత్తం ఓవరాల్ రిజర్వేషన్ 50% మించి ఉండకూడదు కాబట్టి దానికి లోబడే రిజర్వేషన్ ఉండాలని చెప్పేసి కేంద్ర ఏదైతే సుప్రీం ఇచ్చిన ఆదేశాలను హైకోర్టు కూడా ప్రస్తావించింది. సో మొత్తంగా హైకోర్టు ఆ అంశాలను ఆ రిజర్వేషన్ అంశానికి సంబంధించినటువంటి సుప్రీంకోర్టు నిర్ణయాలను ఆదేశాలను ప్రస్తావిస్తూనే ఆ మొత్తంగా కూడా జీవో నంబర్ 9పై స్టే విధిస్తూ హైకోర్టుకు సంబంధించి రాష్ట్ర ఎన్నికల సంఘం ఇచ్చినటువంటి షెడ్యూల్ కూడా నిలుపుదల చేసింది. సో అది అందరికి తెలిసిన విషయం. ఆ తర్వాత కూడా ఇక ఒకవైపు హైకోర్టులో సుప్రీంకోర్టులో కేసు నడుస్తున్నా కానీ మరోవైపు కేంద్రం నుంచి దాదాపుగా 4,000 కోట్లు కేంద్రం సంబంధించి పంచాయతీ శాఖకు రావాల్సిన నిధులు అందుకు కేంద్రం నుంచి రావాల్సిన నిధులన్నీ కూడా పెండింగ్ లో ఉన్నాయి. దీనివల్ల అభివృద్ధి కూడా కుంటుపడుతోంది. సో ఇన్ని రోజులు గడుస్తున్నా కొద్దీ కనీసం ఈ యొక్క గ్రామ పంచాయతీల సంబంధించినటువంటి నిర్వహణ అస్తవ్యస్తంగా మారుతున్న సందర్భంలో ఇప్పటికే ఆలస్యమైంది కాబట్టి ఖచ్చితంగా ఇక ఎన్నికలు నిర్వహించాల్సిందే. గతంలో కూడా హైకోర్టు కూడా కొంత సెప్టెంబర్ చివరిలోపే ఎన్నికలు నిర్వహించాలని చెప్పి ఆదేశాలు జారీ చేసింది. సో ఇవన్నీ చూసుకున్నప్పటి రాష్ట్ర ప్రభుత్వం సో కేంద్రం నుంచి నిధులు రాబట్టుకోవాలి. అదే సందర్భంలో గ్రామ పంచాయతీలు మొత్తంగా ఏంటంటే పల్లెలు అభివృద్ధి చెందితే అది అల్టిమేట్ గా రాష్ట్ర అభివృద్ధికి తోడ్పడుతుంది కాబట్టి ఆ ఉద్దేశం కారణంగా ఈ మొత్తంగా ఎన్నికలు నిర్వహించాలనుకుంటుంది. మరోవైపు ఈ ఎన్నికలు నిర్వహించాలనుకున్నప్పుడు చాలా సంక్లిష్టమైన సమస్య 42% రిజర్వేషన్లు. ఇది రాజకీయంగా చాలా కాంగ్రెస్ పార్టీకి ప్రభుత్వానికి పెద్ద ఎత్తున కొంత ఇబ్బందికర వాతావరణం తీసుకొస్తోంది. ఎందుకంటే ప్రతిపక్షాలు ఒకవైపు, బీసీ సంఘాలు ఒకవైపు ఏదైతే ప్రభుత్వం హామీ ఇచ్చిందో వాటి కట్టుబడి 42% రిజర్వేషన్ అమలు చేయాలని డిమాండ్ తీసుకొస్తున్నారు. ఈ ఎన్నికల మొత్తంగా కూడా బీసీ నినాదం పెద్ద ఎత్తున వినబడుతోంది. సో బీసీ సంఘాలు మొత్తంగా కూడా రాష్ట్ర ప్రభుత్వం పైన కొంత ఆగ్రహంగా ఉన్నాయి. అధికారికంగా 42% రిజర్వేషన్ అమలు అయ్యాకే ఎన్నికలు నిర్వహించాలని చెప్పేసి పట్టుబడుతున్నాయి. కానీ అది ఇప్పట్లో న్యాయస్థానంలో కావచ్చు అది ఇప్పట్లో సాధ్యపడే పరిస్థితి లేదు. ఎందుకంటే న్యాయస్థానంలో ఇప్పటికి చాలా దానికి స్పష్టంగా ఆదేశాలు జారీ ఇచ్చాయి. సో ఇవన్నీ చూసుకున్న తరుణంలో ఇక ఎన్నికలకు రాష్ట్ర ప్రభుత్వం వెళ్ళింది. సో మూడు విడతలుగా ఎన్నికలు వెళ్ళాలని నిర్ణయించింది. మొదటి దఫా డిసెంబర్ 11వ తేదీన జరగబోతోంది, రెండవది డిసెంబర్ 14, మూడో దశ డిసెంబర్ 15. సో ఇప్పుడు మొదటి దశకు సంబంధించి ఎన్నికలకు సంబంధించి నామినేషన్ ప్రక్రియ ముగిసింది. సో మొత్తంగా కూడా డిసెంబర్ 11వ తేదీన మొదటి దశకు సంబంధించి ఎన్నికలు జరగబోతున్నాయి. అయితే ఇప్పుడు ఏంటంటే సో ఈ ఎన్నికలకు సంబంధించి ఇట్లా కొనసాగుతున్న క్రమంలో కొన్ని చోట్ల ముఖ్యంగా సీఎం సొంత జిల్లా అయినటువంటి ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా కావచ్చు, అదేవిధంగా ఖమ్మం జిల్లా కావచ్చు, కొన్ని జిల్లాల్లో ఏకంగా ఏకగ్రీవాల పేరుతో పెద్ద ఎత్తున డబ్బులకు సంబంధించి ఇష్యూ తెరపైకి రావడం సంచలనంగా మారుతా ఉంది. సో కొన్ని చోట్ల గతంలో ఎప్పుడు లేనట్టుగా సర్పంచ్ పదవి కోసం ₹1,00,00,000 పెట్టడానికి కూడా ముందుకు వస్తున్నారు. సో ఏకగ్రీవం కోసం. సో ఇదంతా కూడా కొంత సంచలనంగా మారుతోంది. ఎందుకంటే మనము ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో ఒక సర్పంచ్ పదవి కోసము ₹1,00,00,000 పెట్టడానికి ముందుకు వచ్చారు. సో ఏకగ్రీవం కోసం అంటే ఏకగ్రీవం కోసం ₹1,00,00,000 ముందుకు పెట్టడం వల్ల ఇది నిజంగానే కొంత ఇవన్నీ కూడా ఇట్లా ఏకగ్రీవాల పేరుతో డబ్బులు ఉన్నవాడిది ఆ ఎన్నికల్లో రాజ్యం వెళ్తుంది కాబట్టి ఇది అల్టిమేట్ గా ప్రజాస్వామ్య వ్యవస్థకు విఘాతం కలిగేలా ఉంటుందని చెప్పేసి కూడా కొంత ఆరోపణలు విమర్శలు వస్తున్నాయి. సో కొంతవరకు ఏకగ్రీవాల పేరుతో రాష్ట్ర ఏదైతే గ్రామ పంచాయతీ అభివృద్ధి కొంత నిధులు వస్తాయి కాబట్టి కొంతవరకు సబబైన మంచి కారణం అయినప్పటికీ అది కూడా కొంత పెడదేవరి అంటే పక్కదారి పట్టే అవకాశం ఉంది. ఎందుకంటే ఇప్పుడు కొన్ని చోట్ల ఏ గ్రామ పంచాయతీలో డబ్బు ఉన్నవాడిదే రాజ్యం అవుతుంది. సో ₹1,00,00,000 పెట్టడానికి ముందుకు వస్తున్నాడు కాబట్టి ఆ డబ్బులు ₹1,00,00,000 ఇచ్చిన తర్వాత తన ప్రవర్తన అక్కడ గ్రామ పంచాయతీలు ఎలా ఉంటుంది, సో అభివృద్ధి జరుగుతుందా లేదా, ఆ వచ్చే ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం నుంచి వచ్చే నిధులకు సంబంధించి అన్ని విషయం కూడా నెక్స్ట్ తన ₹1,00,00,000 ఇచ్చాడు కాబట్టి ఆ స్థాయిలోనే తను సంపాదించుకోవాలని అనుకుంటాడు తప్ప గ్రామ అభివృద్ధికి పాటుపడతాడా అనే ఒక ఆరోపణలు విమర్శలు కూడా వస్తున్నాయి. సో ఇవన్నీ కూడా చూడాల్సి వస్తుంది. అదే కాదు ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాకు సంబంధించి మరికొన్ని చోట్ల 50 లక్షలు 90 లక్షలు పరిస్థితి కనబడుతుంది. సో మొత్తంగా కూడా ఈ ఏకగ్రీవాల అంశం కూడా ఇప్పుడు చాలా సంచలనంగా మారుతా ఉంది. సో ఆ విషయంలో ఎందుకంటే ఎక్కడైతే ఇప్పుడు సర్పంచ్ ఎన్నికలకు సంబంధించి దాంట్లో ఖచ్చితంగా కూడా మొత్తం కూడా ఎవరైతే తమకు సంబంధించిన వ్యక్తులకు సర్పంచ్ కోసము ఎన్నికలకు సంబంధించి పోలింగ్ లో ఓటు వేసే హక్కు ఉంటుంది. అదే సందర్భంలో అభ్యర్థి ఎవరు నచ్చకున్నా ఆ నోటాకు ఓటు వేసుకునే అవకాశం ఉంటుంది కాబట్టి సో ఇట్లా కొంత ఈ ఏకగ్రీవాల పేరుతో ప్రజల యొక్క ఏదైతే ఓటర్ల యొక్క ఓటు వేసే హక్కును కాలరాయకూడదు అని చెప్పేసి కూడా కొంత డిమాండ్ వస్తుంది. సో దీని కూడా రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు, ఎన్నికల సంఘం ముఖ్యంగా దీని మీద దృష్టి పెట్టాల్సిన అవసరం కూడా ఉంది. సో ఇదొక అంశం అయితే ఇక అల్టిమేట్ గా 3 రాజకీయ పార్టీలు అధికార కాంగ్రెస్ కావచ్చు, బీజేపీ కావచ్చు, అదేవిధంగా బీఆర్ఎస్ కావచ్చు, ఈ 3 రాజకీయ పార్టీలు యొక్క స్థానిక సంస్థల ఎన్నికలను గతంలో ఎప్పుడు లేనట్టుగా చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. ఎందుకంటే ఇటీవల జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలు చూసాము. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల తర్వాత కూడా ఈ యొక్క 3 రాజకీయ పార్టీలు తెలంగాణలో ముఖ్యంగా తమ యొక్క
పార్టీని బలోపేతం చేసుకునే విధంగా తమ పార్టీ పటిష్టంగా ఉందనే ఒకటి నిరూపించుకునే రకంగా ప్రజల వద్దకు వెళ్తున్నారు. సో ఇప్పుడు స్థానిక సంస్థలను ఇటు సీఎం రేవంత్ రెడ్డి కావచ్చు, అదేవిధంగా బీఆర్ఎస్ కీలక నేతలు కేటీఆర్, హరీష్ రావుతో పాటుగా ఇటు బీజేపీకి సంబంధించినటువంటి ఎవరైతే ఉన్నారో అధ్యక్షుడు రామచంద్రతో పాటు కీలక నేతలు అందరూ కూడా చాలా అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నారు. సో ఈ ఎన్నికల్లో ఖచ్చితంగా ప్రజల యొక్క మొత్తంగా అభిమానాన్ని చూరగొని స్థానిక సంస్థలు పెద్ద ఎత్తున సత్తా చాటాలని చెప్పేసి ఈ 3 రాజకీయ పార్టీలు ఉవ్విల్లుడుతున్నాయి. సో మరి ఏం జరగబోతోంది? ఈ 3 పార్టీలు అత్యంత ప్రతిష్టానం తీసుకుంటున్న నేపథ్యంలో, ఎందుకంటే జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక తర్వాత కూడా స్థానిక సంస్థలు అదే స్థాయిలో తీసుకుంటున్నాయి. సో ఒకవేళ ఎందుకంటే ఈ స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎక్కువ సత్తా అంటే పార్టీకి సంబంధించి సత్తా చాటితే నెక్స్ట్ జరగబోయే మున్సిపల్ ఎన్నికల్లో కూడా అదే స్థాయిలో పార్టీ కొంత స్ట్రెంత్ గా ఉంటారు. ఎందుకంటే పార్టీకి సంబంధించిన వ్యక్తులు, పార్టీ మద్దతుదారులైన సర్పంచులు కావచ్చు, వార్డు మెంబర్లు ఉంటే నెక్స్ట్ జరిగే ఎన్నికలు కావచ్చు, అదేవిధంగా పార్టీకి వ్యవస్థాగతంగా కూడా పార్టీని మరింత స్ట్రెంథెన్ చేసుకునే రూల్ అంటే గ్రాస్ లెవెల్లో కూడా పార్టీని కొంత బలోపేతం చేసుకునే విధంగా ఉంటుంది. కాబట్టి అన్ని పార్టీలు చాలా అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. సో ముఖ్యంగా సీఎం రేవంత్ రెడ్డి ఏకంగా ఇప్పుడున్న పరిస్థితుల్లో డిసెంబర్ మొదటి వారంలోనే డిసెంబర్ 1వ తేదీ నుంచి కూడా జిల్లాల పర్యటన కూడా పెట్టుకుంటున్నారు. ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాలు అవుతున్న నేపథ్యంలో ఈ జిల్లా పర్యటనలు పెట్టుకొని అదే సందర్భంలో ఈ యొక్క ఇప్పుడు గ్రామ పంచాయతీ ఎన్నికలకు అంటే మొత్తం స్థానిక సంస్థల ఎన్నికలకు కూడా కొంత అక్కడ ఉన్న క్యాడర్ను అప్రమత్తం చేసే విధంగా, క్యాడర్లో జోష్ నింపే విధంగా కూడా కొంత పర్యటనలు ఉండబోతున్నట్టుగా తెలుస్తోంది. మరోవైపు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ హరీష్ రావు కూడా అవకాశాన్ని బట్టి స్థానిక ఉన్నటువంటి నేతలను, కీలకంగా ఆ జిల్లాకు సంబంధించినటువంటి గతంలో మంత్రులుగా పనిచేసిన నేతలకు కూడా ఇక స్థానిక సంస్థల ఎన్నికల బాధ్యతను అప్పచెప్పినట్టుగా తెలుస్తోంది. ఎందుకంటే ఖచ్చితంగా ఎక్కువ అంటే అధికార పార్టీ పైన కొంత ప్రజల్లో వ్యతిరేకత ఉంది కాబట్టి దాన్ని మనం క్యాచ్ చేసుకోవాలి. ఎందుకంటే గతంలో బీఆర్ఎస్ హయాంలో గ్రామాల అభివృద్ధి జరిగింది, కానీ కాంగ్రెస్ వచ్చాక పూర్తి స్థాయిలో ఈ యొక్క గ్రామ పంచాయతీల అభివృద్ధిని పూర్తిగా విస్మరించారు. సో మొత్తంగా కూడా అస్తవ్యస్తంగా మారింది. సో గతంలో చేసిన అభివృద్ధిని మనము చూపించి ఈసారి స్థానిక సంస్థల ఎన్నికల్లో మెజార్టీ ఎక్కువ సీట్లు, ఎక్కువ సర్పంచ్ స్థానాలను కైవసం చేసుకోవాలని చెప్పేసి బీఆర్ఎస్ చెప్తా ఉండగా, బీజేపీ మాత్రం ఇప్పుడు రాష్ట్రాన్ని గతంలో బీఆర్ఎస్ అయినా ఇప్పుడున్న కాంగ్రెస్ అయినా మొత్తం గ్రామ పంచాయతీ అభివృద్ధిని నిర్వీర్యం చేశాయి. సో కేంద్రం నుంచి వచ్చే నిధులే గ్రామ పంచాయతీల అభివృద్ధికి దోహదపడతాయి. కాబట్టి బీజేపీ కనుక ఇస్తే ఖచ్చితంగా గ్రామ పంచాయతీ మరింత అభివృద్ధి చేస్తామని చెప్పేసి కూడా బీజేపీ చెప్తా ఉంది. సో అల్టిమేట్ గా ఓవరాల్ గా ఇప్పుడు ఈ యొక్క స్థానిక సంస్థల ఎన్నికల మొత్తం కూడా చాలా ప్రతిష్టాత్మకంగా మారింది. అదే విధంగా గ్రామ ప్రజల్లో కూడా కొంత ఎట్లా అంటే సందడి వాతావరణం నెలకొంది. గతంలో ఎవరు లేను అంటే గతంలో ఆ గ్రామంలో బయట ఉన్నటువంటి పట్టణాలకు వచ్చిన వాళ్ళు కూడా ఎన్నికల నేపథ్యం తిరిగి తన సొంత గ్రామాలు చేరుకుంటున్నారు. కొంతమంది అయితే ఏకంగా ఉన్నత స్థాయి ఉద్యోగాల్లో పనిచేసిన ప్రైవేట్ కావచ్చు, ప్రభుత్వ ఉద్యోగాలు ఆ ఉద్యోగాలు మానుకొని వాటికి రిజైన్ చేసి కూడా సర్పంచ్ ఎన్నికల్లో పోటీ చేయడానికి కూడా సిద్ధపడుతుండడం చాలా ఆసక్తికరంగా మారుతుంది. రీసెంట్ గా చూసాం సూర్యాపేటకు సంబంధించి నల్గొండ జిల్లాలో ఒక పోలీస్ అధికారి, ఎస్ఐ స్థాయి అధికారి కూడా తన ఒక పోలీసు ఉద్యోగానికి రాజీనామా చేసి సర్పంచ్ ఎన్నికల్లో నిలబడడానికి సిద్ధపడుతున్నారు. ఇలా చాలా మంది, అనేక మంది, కొంతమంది సాఫ్ట్వేర్ సంబంధించి ఎంప్లాయీస్ కావచ్చు, అదేవిధంగా కొంతమంది యువత, ముఖ్యంగా వివిధ రంగాల్లో ఉన్నటువంటి ప్రైవేట్ ఉద్యోగాలు ఉన్నటువంటి యువత కూడా ఈ సర్పంచ్ ఎన్నికల్లో ముందు వరుసలో నిలబడి ఆ గ్రామాల్లో సర్పంచ్గా ఎన్నికై ఆ గ్రామ అభివృద్ధికి కృషి చేయాలనే ఒక ఉత్సాహంతో ఉంటున్నారు. సో ఒక రకంగా ఇది మాత్రం యువతకు కొంత, ఎందుకంటే ఎంతో యువతకు కొంత ఈ యొక్క రాజకీయ సర్పంచ్ ఎన్నికలకు సంబంధించి స్థానిక సంస్థల ఎన్నికలు నిలబడడానికి పెద్ద ఎత్తున ముందుకు రావడం మాత్రం కొంత ఇది ఒక మంచి పరిణామంగా మనం భావించాల్సి ఉంటుంది. వైశాలి, థ్యాంక్ యూ రాధాకృష్ణ. గుమగుమల వంటలే వంటలే తెరకొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి.